ఉదయం నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 18. మొత్తానికి వెల్కమ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హోప్ నా వీడియోస్ కొంచెం అయినా చూస్తున్నట్టు. ఈ మధ్యన వ్యూస్ ఇంకొంచెం తగ్గాయి. నాకు అర్థం కావట్లేదు. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద థంబ్నెయిల్స్ ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద నామినిక్లేచర్, అదే నేమ్ ఏదైతే పెడుతున్నామో దాన్ని బట్టి అర్థం కావట్లేదు. దానికోసం కొంచెం నేను ఆలోచించాలన్నమాట. ఇకపోతే ఈరోజు విషయం ఏంటంటే, ఆదివారం సండే పడడం వల్ల నేను చాలా బిజీగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. లేచేటప్పటికి పొద్దున కాస్త కొంచెం మధ్యాహ్నం టైంకి వచ్చింది. సర్లే అని చెప్పి కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత ఎడిటింగ్ వర్క్ మీద కూర్చున్నాను. కాకపోతే మళ్ళీ ల్యాప్టాప్ కోఆపరేట్ చేయలేదు. సో ఆ వీడియో ఇంకా అవ్వలేదు. రేపు కొంచెం టైం తీసుకొని ఆ వీడియోని ఎడిట్ చేయాలి. సాటర్డే కల్లా పోస్ట్ చేయాల్సిన వీడియో సండే ఇంకా అవ్వలేదు. మండే కూడా అవుతుందో లేదో ఇంకా తెలియదు అనమాట. ఇట్స్ ఇస్ నాట్ గుడ్ ఆన్ అవర్ పార్ట్. మనం మాంబా మెంటాలిటీలో నిన్నటికన్నా ఈరోజు బెటర్ అవుతాం అనుకున్నాం కదా. ఆ విషయంలో పోలిస్తే నిన్నటికన్నా ఈరోజు బెటర్ ఏం కాలేకపోయాం అనమాట. ఇన్ దిస్ ఆస్పెక్ట్ కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్లే నేను జిమ్కి కానీ ఏ వర్కౌట్ సెషన్కి కానీ వెళ్ళలేదు. కొంచెం మజిల్ కూడా సోర్ ఉన్నాయి. సో రికవరీ కొంచెం టైం ఇచ్చాను అనమాట. అండ్ ఈరోజు అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే బాహుబలి మూవీకి పోయాను. ది ఎపిక్ ఉంది కదా, ఈ 2 పార్ట్లు కలిపి రాజమౌళి మళ్ళీ రిలీజ్ చేసింది మూవీ. నేను బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ బ్యాక్ ఇన్ మై అంటే నేను ఇంకా విజయనగరంలో ఉన్నాను. అప్పటికి ఇంకా పోలాండ్ పోలేదు. ఆ రోజుల్లో బాహుబలి 1 వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరితో కలిపి నేను చూశాను అనమాట. ముఖ్యంగా మాకు స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియంలో బాస్కెట్బాల్ ఆడే వాళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్ అనమాట. ఈ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కలిసి అప్పట్లో హాలిడేస్ ఉండడం వల్ల అందరం కలిసి కొంచెం ప్లాన్ చేసి ముందుగానే అంటే వేరే లెవెల్లో హైప్ ఎక్కించుకొని మరీ మూవీకి వెళ్ళాం. ఫస్ట్ రోజు మీరు అందరూ అంటే ఫస్ట్ రోజు చాలా ఇంటర్వ్యూలు మధ్యన రీసెంట్గా చూస్తుంటే ఫస్ట్ రోజు మీకు నెగిటివ్ ఆర్ బ్యాడ్ టాక్ అన్నట్టు అన్నారు. కానీ నాకు ఆ టైం ఇప్పుడు అవేం లేవు. మాకు చాలా బాగుంది సినిమా, బాగా అనిపించింది. అప్పుడు విపరీతంగా నచ్చి చూసిన మూవీ అది. ఫస్ట్ రోజు ఎలా చూశానంటే, చూసినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నాకు చాలా సీన్స్ దగ్గర విపరీతమైన గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. థ్రిల్లింగ్ పొందాను. ఐ క్యాన్ నెవర్ ఫర్గెట్ దోస్ ఫీలింగ్స్ అనమాట. ఎందుకంటే నాకు అలా అనిపించిందంటే నాకు చాలా నచ్చాయి అనమాట ఆ మూమెంట్స్ ఆ మూవీలో రకరకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ గుర్తుంది ఏంటంటే, ఫస్ట్ బాహుబలి ఎంట్రీ అయ్యే సీను, తర్వాత అదే శివుడు బాహుబలిగా ఎంట్రీ అయ్యే కోటలోకి సీను, తర్వాత విగ్రహం పైకి లేచే సీను, చెస్ట్ మీద కొట్టిన తర్వాత ఫైర్తో మొత్తం కరిగిపోయి లోపల ఉన్న షీల్డ్ ఆర్మర్ కనిపించే సీను, ఇలా ఏవైతే సీన్స్ ఉన్నాయో అప్పుడంతా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది. పార్ట్ 1 ఆఫ్ బాహుబలి అనమాట. నేను పార్ట్ 1 ఆఫ్ బాహుబలికి ఇంకా ఇండియాలోనే ఉండే అప్పుడు. సో దానివల్ల ఏంటంటే నేను ఒక 2 to 3 టైమ్స్ వెళ్ళి ఉంటాను ఆ మూవీకి. రకరకాల టైంలో వెళ్ళాను. ప్రతిసారి ఐ ఎంజాయ్డ్. చాలా బాగా అనిపించింది. నాకు విపరీతంగా నచ్చింది అనమాట మూవీ. మంచి పిచ్చి హైలో ఉండే. తర్వాత వైకట్టాపాకి వెళ్ళి బాహుబలి కోసం 2 years వెయిట్ చేశా. పోలాండ్లో ఉండే అనమాట నేను అప్పుడు. వార్సా, క్యాపిటల్ సిటీ ఆఫ్ పోలాండ్ అనమాట. ఆ వార్సా సిటీలో తెలుగు మూవీస్కి ఒకే ఒక దగ్గర ఆడేవన్నమాట అప్పుడు. ఇప్పుడు కొంచెం పెంచారు కానీ ఐమాక్స్ అట్లాంటివి ఉండేవి కాదు ముందు. తెలుగు మూవీ ఎస్పెషల్లీ పోలాండ్కి మొత్తం నాకు తెలిసి వేరే సిటీస్లో అయ్యేది. వార్సాలో మొత్తం కినో లూనా అనే ఒక థియేటర్ ఉంటుంది అనమాట. అది మోస్ట్లీ ప్లేస్ కోసం వాడే థియేటర్. కానీ చిన్న థియేటరే, కానీ బాగుండదు. ఆ చిన్న థియేటర్ కూడా ఎక్కువ మంది ఫిల్ అయ్యేవారు కాదు. రేర్గా రిఫిల్ అయ్యేవాళ్ళు. అంటే నాకు గుర్తుండి మెగాస్టార్ మూవీ 150కి ఫిల్ అయ్యారు మంచిగా. తర్వాత రామ్ చరణ్ తేజ్ది ధ్రువ మూవీకి ఫిల్ అయ్యారు. తర్వాత మహేష్ బాబు స్పైడర్ మూవీకి ఫిల్ అయ్యారు. అలా కొన్ని ఉండేవి. అలాగే బాహుబలికి మాత్రం ఫుల్. అలా బాహుబలి 2ని చూశాను. సో ఈరోజు నా ఎపిక్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మూమెంట్స్ అన్నీ రిలీవ్ అయ్యాను. బాహుబలి 2 నాకు తెలిసి నేను అదొకసారి చూడటం, తర్వాత ల్యాప్టాప్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు పెట్టుకొని చూడడం తప్ప ఎక్కువసార్లు రిపీటెడ్గా చూడలేదు. కానీ మళ్ళీ ఈరోజు ఎప్పుడైతే ఎపిక్కి వెళ్ళానో బాగా అనిపించింది. అంటే ఆ మూమెంట్స్ మళ్ళీ రిలీవ్ చేసినట్టు అనిపించింది నాకు. అప్పుడు కొంతమంది చెప్పినట్టు గుర్తు ఏంటంటే, ఈ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటికి రిపీట్ వాల్యూ ఉండకపోవచ్చు బాహుబలి మూవీకి అని. కానీ నాకేమనిపిస్తుందంటే, ఆఫ్టర్ 10 years నాకు మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ డూ థింక్ దానికి రివాచ్ వాల్యూ ఉందనుకుంటాను. స్లైట్గా కట్ చేసి ఎడిట్ చేశారు. మనకి ప్యూర్ హై ఇచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేయలేదు కాబట్టి నా 10 years బ్యాక్ ఎట్లా అయితే ఫీల్ అయ్యానో అవే ఫీలింగ్స్ మళ్ళీ రిలీవ్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నాకు.
ముందు ఈ పీక్లో నాకు కొంచెం డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే, ఇప్పుడు నాకు బిజ్జాదేవి క్యారెక్టర్ పెద్దగా నచ్చింది యాక్చువల్లీ. అంటే నచ్చడం అంటే ఇన్ ద సెన్స్ ఆయన నటన బాగా అనిపించింది. నాజర్ గారికి నాకు తెలిసి మోస్ట్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారనుకుంటాను ఈసారి. అంటే ఆల్రెడీ డిలీట్ చేసిన కొన్ని యాడ్ చేసినట్టున్నారు. దానివల్ల ఆయన దాని క్యారెక్టర్ ఇంకొంచెం అటెన్యూట్ అయిందనమాట. బాగా అనిపించింది. యాజ్ యూజువల్గా రానా కూడా వాట్ అండ్ యాక్టర్ బ్రో. ఆయన యాక్టింగ్ స్కోప్ అసలు నాకు అంటే టాలీవుడ్లో ఇష్టమైన చాలామంది యాక్టర్స్లో రానా ఒకరు. ఎందుకంటే రానా డిక్షన్ కానీ, వాయిస్ కానీ, అండ్ వే ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆయన చూసేసుకునే మూవీస్ కానీ, ఆయన ఎంచుకునే రోజు కానీ, నాట్ ఓన్లీ దట్ ఆయన సురేష్ బాబు సన్, పెద్ద ప్రొడక్షన్ హౌస్కి ఒకనొక వారసుడు ఆయన. సో మోస్ట్లీ ఒక జస్ట్ క్యాలిక్యులేటెడ్గా కొన్ని సినిమాలు తీసుకుని చేసుకుంటే ఆయన తాలూకా సంపదకి ఇబ్బంది ఏం లేకుండా మంచిగా ఉండొచ్చు. కానీ అమర్ చిత్రకథలో ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే దాని ఏమంటారు చిన్న చిన్న మూవీస్ లాంటివి, అంటే మంచి మీనింగ్ఫుల్ ఉండే మూవీస్ లాంటివి, నేషనల్ అవార్డు వరకు వెళ్ళిన మూవీస్ లాంటివి కూడా ఎంచి ప్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ పెద్ద బాహుబలి లాంటి మూవీ తీసిన తర్వాత గాజీ, అరణ్య లాంటి మూవీలు తీయడం. నాకు చెప్పే కదా ఆయన తాలూకా లైఫ్ మొత్తం కొంచెం వైవిధ్యంగా బాగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఈ బ్రాడ్వే అనేది ఒకటి ఓపెన్ చేశారు ఆయన, టాక్ షో ఒకటి చేశారు. ఆ టాక్ షో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ గెస్ట్లు కానీ, దాంతో వే ఆఫ్ ఇంటరాక్షన్ కానీ అంత రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఆ తర్వాత సడన్గా వెళ్ళి అంటే టెడ్ టాక్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడ చూసినా ద వే హీ స్పీక్స్ యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ ఒరేటర్. అండ్ మంచి స్కిల్ ఉంటుంది మాట్లాడడంలో అండ్ వాయిస్లో కూడా. అండ్ అసలు నాకు తెలిసి ఆ సైమా అవార్డ్స్ అవి, ఆ అవార్డ్స్లో చిరంజీవి ఇంట్రడక్షన్ కూడా ఏమైనా ఇస్తారు ఆయన, అసలు మామూలు ఉండదు. వీళ్ళందరినీ చూసినప్పుడే నాకు అనిపిస్తుంది వాళ్ళు పెద్దగా కష్టపడకపోయినా వాళ్ళకి బతకడానికి సరిపోయింది కాదు, ఎక్కడ ఇంకా ఇన్వెస్ట్ చేసుకునేంత అమౌంట్ ఉన్నా సరే వాళ్ళు స్టిల్ దే స్ట్రైవ్ టు డూ సంథింగ్ రైట్. అప్పుడు అనిపిస్తుంది అనమాట ఈ లైఫ్లో ఇంకా ఏది సాధించలేని వాళ్ళం, ఆర్ ఎల్స్ ఇంకా హైట్స్కి వెళ్ళడానికి చాలా స్కోప్ ఉన్న మనం ఇంకెంత నేర్చుకోవాలి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి, అలాంటి బిజీ అంటే అలా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఈవెన్చువల్లీ ఎప్పుడైనా సరే మనం నచ్చిన పని చేస్తూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అలా బిజీగా ఉండి ఈ చెత్త సుత్తి టాక్సిటీ అలాంటివన్నీ మైండ్ పట్టించుకోకుండా ఉండాలనిపిస్తుంది అనమాట రానాలాగా. లేకపోతే డార్లింగ్ ప్రభాస్ కోసం ఏం చెప్తాం చెప్పండి, డార్లింగే. అండ్ ఏం చెప్తాం రాజమౌళి గురించి, ఒక మనిషి తన తాలూకా యావత్ జీవితం తనకు నచ్చిన విషయాన్ని గురించి పూర్తి కాన్సన్ట్రేషన్తో పనిచేస్తూ ఉంటే దాని సక్సెస్కి అవధులు ఉండవు. దానికి నాకు తెలిసి దానికి నిర్వచనమే ఆర్ లివింగ్ ప్రూఫ్ ఈస్ రాజమౌళి. ఐ గెస్ ఫుల్ డెడికేటెడ్గా తనకు నచ్చిన క్రాఫ్ట్ని ఇంకా ఎలా అంటే రాక్షస పట్టుదలతో అలా చేసి అని అనుకున్న అవుట్పుట్ తెప్పించి నెరవేరినంత వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పని చేసుకుని ఉంటే ఎంత హైట్స్కి రీచ్ అవుతారో అని చెప్పడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్. ఇలాగ అసలు సినిమా ఇండస్ట్రీలో మనం ఇలా చూస్తూనే ఎన్ని క్యారెక్టర్స్, అసలు ఎంత నేర్చుకోవచ్చు. అసలు సినిమాలు చూసి ఎవరైనా చెడిపోతారో అనుకుంటే ఏమో సార్, చెడిపోవచ్చు కూడా. నాకైతే మాత్రం ఇవే కనిపిస్తాయి. అసలు ఎంతెంత హైట్స్కి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు, ఆ డెడికేషన్ ఏంది. మనం అందరూ సినిమాలు చేయాల్సిన పని లేదు, కాకపోతే వాళ్ళ క్రాఫ్ట్లో ఎలా అయితే స్ట్రైవ్ చేసి ఇంప్రూవ్ అయ్యారో మనం కూడా మనకు నచ్చిన పనుల్లో మనకు నచ్చిన క్రాఫ్ట్స్లో అలాగే స్ట్రైవ్ చేసి బాగా వర్క్ చేసి తోపులం కావచ్చు కదా. కాకపోతే సండేలాగా అయిపోయింది, జస్ట్ జాలీ డేగా. కాకపోతే కొంచెం దాన్ని కూడా మనం సండే కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రో అవ్వడానికి ఆఫీస్ ఉన్న రోజులు ఎట్లా అంటే మనకి టైం సరిపోవట్లేదు. సో అప్స్కిల్ అవ్వడానికి కానీ లేకపోతే కొత్త చేయడానికి కానీ టైం ఉండట్లేదు అనమాట, స్పేర్స్ అయిపోతుంది టైం. మనకు ఉండేది కాస్త సాటర్డే సండే. ఖచ్చితంగా నెక్స్ట్ సాటర్డే సండే నుంచి కొంచెం టైం ఎక్స్ట్రా యూటిలైజ్ చేసుకుందాం. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందాం. ఈవెన్ ఇట్ ఈజ్ ఏ ర్యాండమ్, అంటే అది మనకి వెంటనే యూజ్ అవ్వకపోవచ్చు, సాఫ్ట్వేర్ కోర్సులు కాకపోవచ్చు, ఇట్లాంటివి ఏమైనా కాకపోవచ్చు, కానీ మనకి ఏదో ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే స్కిల్ లాంటిది లైట్గా ఇంప్రూవ్ అయ్యేటట్టు అప్ స్కిల్ చేసుకుందాం. సరే, ఈ రోజుకి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం, చాలా క్లాస్ ఎక్కువ పీకేశాను. అంత రెలవెంట్ లేని టాపిక్లో కూడా కొంచెం మాట్లాడేశాను. ఏమైనా తప్పుదలు మాట్లాడుంటే మన్నించండి, సరేనా? ఓకే, అయితే ఉంటానైతే ఈ రోజుకి సెలవు. బాయ్.